హాయ్ అందరికీ నమస్కారం. ఇడ్లీ, దోశ, పూరి, రైస్ ఎందులోకైనా సూపర్గా సెట్ అయ్యే చట్నీ రెసిపీని షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూసేయండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలను వేసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. పల్లీలని దోరగా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడయ్యాక 10 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 టమోటాలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని పచ్చిమిరపకాయలను టమోటాలను బాగా కలుపుతూ వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు టమోటాలు ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న పల్లీలను వేసుకోవాలి. అందులోనే రుచి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా వేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు టమోటాలను కూడా వేసుకొని కొంచెం చింతపండును నీళ్ళలో నానబెట్టుకొని అది కూడా వేసుకున్నాక కొంచెం నీళ్ళు వేసుకొని ఈ విధంగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా అయితే వేసుకోవద్దండి. మిక్సీ పట్టుకున్న చట్నీ అంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా చట్నీ రెడీ అయిపోయింది. ఇడ్లీ, దోశ, పూరి, రైస్, పులగం ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.